టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్. ఓకే, మరి ఫంక్షన్స్ ఎలా అప్లై చేయాలి, వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు, వాటిలో వాల్యూస్ యాడ్ చేయొచ్చా, రిమూవ్ చేయొచ్చా, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి మనకి. సో ఈ వీడియోలో మనం టపుల్స్ లోని మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ చూద్దాం. టపుల్స్ మెథడ్స్ ఈజ్ జస్ట్ లైక్ లిస్ట్ మెథడ్స్. ఇండెక్సింగ్, స్లైసింగ్ ఇవన్నీ సేమ్. అంటే టపుల్స్ లో ఉన్న ఒక ఐటమ్ ఇండెక్స్ తెలుసుకోవాలి అంటే మనం ఇండెక్స్ ఆఫ్ అనే ఒక మెథడ్ ని యూజ్ చేస్తాం. అండ్ సార్ట్ అవ్వాలంటే సార్ట్ యూజ్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్ వన్ ఇన్ దిస్ మెథడ్స్ ఈ స్లైసింగ్. స్లైసింగ్ అంటే మనకు ఒక టపుల్ ఉంది, అందులోని సబ్ పార్ట్స్ గా మనకు కావాలి. టపుల్లో 5 ఐటమ్స్ ఉన్నాయి, అందులో మనకి 3, 2, 1 అంటే 1, 2, 3 అనే ఇండెక్స్ ఉన్న ఐటమ్స్ మనకు కావాలి అంటే మనం అక్కడ స్లైసింగ్ అనే ఒక మెథడ్ని యూజ్ చేస్తాం. స్లైసింగ్ యూజ్ చేయడం వల్ల ఒక సబ్ పార్ట్, ఒక టపుల్లో ఉన్న సబ్ పార్ట్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మనం టపుల్స్ పైన కంకాటినేషన్ అండ్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఎలా అంటే మనకి టపుల్ 1, టపుల్ 2 2 టపుల్స్ ఉన్నాయి. ఆ రెండింటి వాల్యూస్ ఒకే టపుల్లో మనకు రావాలి అంటే మనం కంకాటినేషన్ వాడతాం. ద సింబల్ ఈస్ ప్లస్ సింబల్. అండ్ మల్టిప్లికేషన్ అంటే ఇప్పుడు ఒక టపుల్లో మనకి 5 వాల్యూస్ ఉన్నాయి. ఆ 5 వాల్యూస్ రిపీటెడ్గా ఒక 3 టైమ్స్ మనకి రావాలి అనుకుంటే మనం మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాం. కౌంట్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని మనం ఒక 2 అనే వాల్యూ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అని తెలుసుకోవచ్చు. అండ్ ఫంక్షన్స్కి వస్తే ఫంక్షన్స్ ఆర్ జస్ట్ లైక్ సేమ్ లిస్ట్ ఫంక్షన్. మిన్, మ్యాక్స్, లెన్ ఇలా ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ లిస్ట్. టపుల్లోకి ఒక వాల్యూని యాడ్ చేయాలి. ఎలా చేయాలో మీకేమైనా తెలుసుంటే కామెంట్ డౌన్ బిలో. అండ్ నెక్స్ట్ వీడియో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.